ఎందుకమ్మా నువ్వు భక్తిగా బ్రతకలేకపోయావు, ఏంటి పరిస్థితి అని అంటే, లేదు తండ్రి నాకు ఆస్తులు కలిసి రాలేదు అంటే ఆయన ఒప్పుకోడు. నీ భక్తిని కొనసాగించడానికి ఏమన్నాడు ఆయన? అన్న వస్త్రములు కలిగి ఉన్నాయి. నా కాపుదల ఉందా? నీకు ఉంది. బాగానే బ్రతికావు కదా? బాగానే బ్రతికాను. అన్నం ఉందామా నువ్వు బ్రతికినది? ఎందుకు లేదు ప్రభువా, చాలా ఉంది. వస్త్రాలు ఉన్నాయా? ఉన్నాయి ప్రభువా. భక్తి ఉందా? లేదు ప్రభువా, లేదు. ప్రభువా నాకు ఆస్తులు కలిసి రాలేదు, పిల్లలు లేరు, డబ్బులు లేవు, ఉద్యోగాలు లేవు అని అంటే దేవుడు ఇది పట్టించుకుంటాడండి? అది నువ్వు సాధించుకోవాల్సింది కదా. నా కాపుదల నీకు ఉంది కదా, నువ్వు కష్టపడాల్సింది కదా. నేనేమిస్తున్నాను నీకు? హాస్టల్కి పంపించిన, హాస్టల్లో ఉండి అన్నీ ప్రొవైడ్ చేస్తున్నా. నువ్వు చదువుకోవాలి, బైబిల్ కాలేజ్ ఇచ్చిన, చదువుకోవాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి. అమ్మ నాన్న అన్నీ ప్రొవైడ్ చేస్తున్న, హాస్టల్కి పంపించేసి నువ్వేం చేయాలి? చదువుకోవాలి. వాళ్ళు ఏ పర్పస్ మీద పంపించాలో అది సాధించి మీరు తిరిగి రావాలి, అంతే కదా. దేవుడు కూడా ఈ భూమి మీదకి పంపించాడు. హాస్టల్ అనుకోండి, అన్నం ఇచ్చాడు, వస్త్రం ఇచ్చాడు, కాపుదాలు ఇచ్చాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? తిరిగి సాధించుకొని రావాలి. ఏంటది? భక్తిని సాధించుకొని తిరిగి వెళ్ళాలి నువ్వు.